నమస్కారం. K9 న్యూస్ కి స్వాగతం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలోనే తెలంగాణకు మహోన్నతమైన అభివృద్ధి చేసి చూపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 11 నెలల పాలనలోనే రాష్ట్రానికి పూడ్చిపెట్టలేని నష్టం కలిగించారన్నారు. తెలంగాణ ప్రజల పరిరక్షణ కోసం మరోసారి దీక్ష చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దీక్షా దివస్ సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్ కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఏర్పాటు చేసిన సభల్లో కేటీఆర్ ప్రసంగించారు. 33 జిల్లాలలో దీక్షా దివాస్ పెద్ద ఎత్తున విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. 15 ఏళ్ల క్రితం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటూ జన సామాన్యులను తట్టి తన ప్రాణాన్ని పలంగా పెట్టి ఆమరణ దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టారని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో మహోన్నతగా అభివృద్ధి చేసి చూపించారని కేటీఆర్ గుర్తు చేశారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 11 నెలల పాలనలోనే రాష్ట్రానికి పూడ్చలేని నష్టం కలిగించిందని, నిన్న మొన్నటి దాకా అణిగిమణిగి ఉన్న కొన్ని శక్తులు కేసీఆర్ దిగిపోగానే రెచ్చిపోతున్నాయని, ఓవైపు గుజరాత్ గులాములు, మరోవైపు ఢిల్లీ కీలు బొమ్మలతో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బంజారా బిడ్డలు వచ్చారని, వారి కళారూపాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం లేఖిగా ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ వద్ద లైట్లు బంద్ చేసి, కరెంటు తీసేసి, బీఆర్ఎస్ బ్యానర్లను చించివేసి నీచంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ దీక్షా దివాస్ సందర్భంగా 14 ఏళ్ల పోరాట చరిత్రను మననం చేసుకొని ఈ తరంలోనే ఆత్మగౌరవ స్ఫూర్తిని రగిలించారని కోరారు. గౌరవనీయులైన పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఒక ఉక్కు సంకల్పంతో ఏదైతే 15 సంవత్సరాల కిందట తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అంటూ జనసామాన్యం గుండెను తడుతూ ఆనాడున్న ఒక సంక్షోభభరితమైన రాజకీయ పరిస్థితుల్లో ఆనాడున్న పరిస్థితులను మరి దానికి అనుగుణంగా తెలంగాణ సమాజాన్ని మలచడానికి తన ప్రాణాన్నే ఫనంగా పెట్టి ఏదైతే నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారో, ఈ రోజు సరిగ్గా 15 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా మొత్తం 33 జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ అన్ని జిల్లా కేంద్రాలలో విజయవంతంగా ఉదయం నుండి కూడా మన పార్టీ శ్రేణులు కదం దొక్కుతూ, కరీంనగర్లో ఎక్కడైతే కేసీఆర్ గారు అరెస్ట్ అయినారో అక్కడ దాదాపు 15-20 వేల మందితో, అదేవిధంగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో 3 నుంచి 6 వేల దాకా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్క గులాబీ కుటుంబ సభ్యుడికి హృదయపూర్వకంగా నా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పదవుల త్యాగంతోనే పార్టీని ప్రారంభించిన కేసీఆర్, పదవుల త్యాగంతో పార్టీని ప్రారంభించి ఆఖరికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అద్భుత ఘట్టాల్లో ఒక పతాక సన్నివేశం, ఒక మహోత్కృష్ట పరమోత్కృష్ట దృశ్యం ఆనాటి ఆ ఆమరణ దీక్ష. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఎందుకు దీక్షా దివస్ను యాద్ చేసుకుంటున్నాం? ఎందుకంటే ఒక్కసారి ఆదమరిస్తే, ఒక్కసారి పొరపాటు చేస్తే, ఒక్కసారి అప్రమత్తతను కోల్పోతే మళ్ళొక్కసారి గతంలో గోసపడ్డట్టే మళ్ళీ ఏండ్ల పాటు తెలంగాణ గోసపడే ప్రమాదం ఉన్నది. 3 తరాలు, ఒక్క పొరపాటుకు 3 తరాలు క్షోభ అనుభవించినాయి. 1956లో జరిగిన ఒక్క పొరపాటుకు మనకు 2014 దాకా ఎదురు చూడక తప్పలేదు, ఎదురు చూపులు తప్పలేదు. అందుకే తెలంగాణ వచ్చింది కదా, ఇంకెందుకు ఉద్యమ యాది, ఇంకెందుకు చరిత్ర పాఠాలు అనుకుంటే అది అతిపెద్ద పొరపాటు అవుతుంది. స్వాతంత్రం సాధించడం ఎంత ముఖ్యమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యమన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక తరానికి ఆత్మగౌరవ రణం నేర్పి కేసీఆర్ విముక్తి ఎట్లా సాధించిండో రేపటి తరానికి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. నిన్నటి పోరాటంలో హీరోలు ఎవరో, విలన్లు ఎవరో, శిఖండులు ఎవరో, ఎవరి పాత్ర ఏందో తెలిస్తేనే ఈ జనరేషన్ కూడా జాగ్రత్త పడుతుంది, జాగ్రత్త నేర్చుకుంటుంది, ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడుతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శత్రువులు ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు, ప్రత్యర్థులు ఎప్పుడు దాడులు చేస్తూనే ఉంటారు. తెలంగాణ ఏర్పాటుతో నష్టపోయిన శక్తులు ఏవో కొత్త రూపంలో పెత్తనం కోసం ఆరాట పడుతూనే ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోగానే నిన్నటి వరకు అణిగిమణిగిన కొన్ని శక్తులు ఎట్లా రెచ్చిపోతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా అధ్యయనం చేయండి, ఆలోచన చేయండి.
సమైక్యాంధ్ర నాయకుల సంచులు మోసిన తెలంగాణ ద్రోహులు ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడి చేస్తున్నారో ఒక్కసారి గ్రహించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పాఠశాలలు వసతి గృహంలోని విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగి ఉండే విధంగా ఇన్ఛార్జీలు పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఫుడ్ పాయిజన్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మండల మానిటరింగ్ అధికారులు తమ మండలంలోని స్కూళ్లు, హాస్టళ్లను మానిటరింగ్ చేయాలని చెప్పారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విద్యాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్, క్రమశిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న వార్తలపై జిల్లాలోని యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లోని విద్యార్థులకు రుచికరమైన నాణ్యత గల భోజనం అందించాలని తెలిపారు. కలుషిత త్రాగునీరు, గడువు తేదీ ముగిసిన వస్తువులు, పదార్థాలు వాడకుండా చూడాలని చెప్పారు. బియ్యంలో పురుగులు ఉండకుండా వంటలు వండే ముందు పరిశీలించాలని తెలిపారు. పురుగులు పట్టిన బియ్యంను పౌర సరఫరాల సంస్థకు తిరిగి పంపాలని సూచించారు. ఎలుకలు రాకుండా చర్యలు తీసుకోవాలని, సరుకులు, బియ్యం సంచులను బెంచీలపై ఏర్పాటు చేయాలన్నారు. వంటలు వండే ముందు బియ్యం, పప్పు, కూరగాయలు మంచిగా కడగాలని తెలిపారు. జిల్లాలో ప్రతి ఇన్స్టిట్యూట్కు ఆయా ప్రిన్సిపళ్లతో కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కమిటీ ప్రతిరోజు విద్యార్థులకు అందించే భోజనాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని తెలిపారు. ఫుడ్ ఇన్ఛార్జీలకు వంటలు వండే వారికి అవసరమైన శిక్షణ, సూచనలు అందించాలని తెలిపారు. ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు రెవెన్యూ అదనపు కలెక్టర్కు తెలియజేయాలని కోరారు. అయితే ఇంకా కొన్ని విషయాలు మా నగరేశ్వర సార్ కూడా కొన్ని విషయాలు చెప్తారు. ఇంకొక మెడికల్ వాళ్ళు వచ్చేసరికి అయితే రేపటి నుండి 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు లాస్ట్ వరకు ఇవ్వడం వస్తుందా? And I can tell you if precautions are taken, precautions discounted, it is preventive food poisoning. Simple rice or warm you should not cook any little ml quantity, and it is being done also. కొన్ని కేసులు వచ్చాయి, ఇమీడియట్ కార్యక్రమం చేసి మిగతా రైస్ తీసుకున్నాము. దాని తర్వాత రోటల్ రైస్ ఉంటే if you give boil them and you give to students, naturally students, anyone can fall sick. So anything avoidable if anyone can check his plate is a hotel or not, ఇప్పుడు చెప్తాం. ఇంట్లో కూడా we are seeing ఇంట్లో యాడ్స్ హోటల్ ఉన్నాయి లేదా. సో అయిన స్కూల్ రిటైల్ అండ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంటల సీజన్ ముగిసి యాసంగి పంటల సీజన్ ప్రారంభమైంది. వానాకాలంలో సాగు చేసిన వరి కోతలు చివరి దశకు చేరాయి. కొన్ని చోట్ల ఆలస్యంగా నాట్లు పడగా అక్కడ మాత్రమే ప్రస్తుతం కోతలు కొనసాగుతున్నాయి. అయితే వానాకాలం సీజన్ ముగియడంతో రైతులు యాసంగి సీజన్పై దృష్టి సారించారు. యాసంగి పంటకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో వానాకాలం సీజన్ పంటకు సంబంధించిన వరి విక్రయాల్లో రైతులు తలమునకలయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంటకు రైతులు సిద్ధమయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో యాసంగి సాగు ముందస్తుగా ప్రారంభమైంది. పలు చోట్ల వరి నాట్లు వేస్తున్నారు. రాష్ట్రంలో యాసంగి పంటలు సాధారణ సాగు 54,93,444 ఎకరాలు కాగా ఒక్క నిజామాబాద్ జిల్లాలో 8.1 లక్షల ఎకరాల సాగు అవుతుంది. అయితే రాష్ట్రంలో ఇంకా ఎక్కడా యాసంగి సాగు ప్రారంభం కాలేదు. అయితే నిజామాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించిన వరి నాట్లు ప్రారంభమయ్యాయి. ఖరీఫ్ కోతలు పూర్తి చేసుకుని దుక్కి దున్ని వరి మడుగులు సిద్ధం చేశారు. వారం రోజుల కిందటే వరి నాట్లు మొదలయ్యాయి. ఇక్కడి రైతాంగం ఎవరిపై ఆధారపడకుండా స్వతహాగా సాగు చేసుకుంటున్నారు. ఎక్కువ మంది రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 8 లక్షల ఎకరాల్లో ఈసారి రబీ సీజన్లో వరి సాగయ్యే పరిస్థితులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో
3,40,000 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 4,70,000 ఎకరాల్లో సాగు చేయనున్నారు. కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్ శ్రీ చాల్కంపురం వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం శివరాత్రి సందర్భంగా కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. మొట్టమొదటిసారి కామారెడ్డిలో కోటి దీపోత్సవం నిర్వహించిన దివ్యహస్తం చైర్మన్ చింతల పోషవ్వకు స్థానికులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సాధికారత చైర్మన్ ముత్తినేని వీరయ్య, సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి, చిల్లీ రెస్టారెంట్ యాజమాని చింతల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథ ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. भद्राय अग्निनेत्राय घोर संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा. ओम शिवोहम ओम शिवोहम रुद्रनामं भजेहम भजेहम. हर 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 महादेव. रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शङ्काय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो हत्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च. अंड ब्रह्मांड कोटि अखिल परिपालना
పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచమంత్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిచిన ఆహ్వానించిన మనందరి చెల్లె పోషవకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన మన వేద పండితులకి, మరి బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ గారికి, ఇక్కడికి నాతో పాటు మరో చేసిన మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ గారికి, సైంటిస్ట్ ఎల్లారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన నాతోటి అక్క చెల్లెలందరికీ కూడా కార్తీక మాస కోటి దీపోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ పోషవ గురించి ఒక మాట మాట్లాడితే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ చాలామంది మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ ముచ్చట్లు పడడానికి అలవాటు పడ్డాం. అవకాశం దొరికితే టీవీ సీరియళ్ళకి అలవాటు పడ్డాం. అవకాశం దొరికితే సెల్ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకోవడానికి అలవాటు పడ్డాం, చూడడానికి అలవాటు పడ్డాం. సరే, ఎదుటోళ్ళ ముచ్చట్లయితే బాగా ఇష్టంగా ఇంకా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇవన్నీ కావు. నేను స్వతహాగా నా కాళ్ళ మీద నిలబడతాను. నేను కూడా నా తోటి వికలాంగులకి, మహిళా వికలాంగులకి నేను ఆదర్శంగా నిలుస్తాను, వాళ్ళకు ఉపాధి కల్పిస్తాను అని తెలియజేసిన పోషవకి నిజంగా చాలా ధన్యవాదాలండి. మీకు నేను చాలా ఇప్పుడు హైదరాబాద్లో నేను రోజు ప్రయత్నం చేస్తాను, అరే ఆవు పేడతోనేమన్నా పండ్ల పొడి దొరికిద్దేమో అని. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఏ పట్టణం పోండి, ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని చెప్పారు. యోగా వలన శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందుతారని పేర్కొన్నారు. కామారెడ్డి యోగా భవన్లో 68వ హెచ్జిఎఫ్ రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్షిప్ పోటీలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి 10 జిల్లాలలోని 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని, యోగా వలన శారీరకంగా, మానసికంగా వృద్ధి చేకూరుతుందని చెప్పారు. ఈ పోటీలలో విద్యార్థులు రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 2 రోజుల పాటు జరిగే పోటీలలో పాల్గొన్న బాలబాలికలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభుత్వం క్రీడలపై దృష్టి సారించిందని, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్టూడెంట్స్ ఉన్నారు అండ్ కోచెస్, టీచర్స్ కూడా, పేరెంట్స్ కూడా వచ్చారు. అండ్ కామారెడ్డి జిల్లాలో ఇది నెక్స్ట్ 2 days, రేపు ఎల్లుండి ఈ కాంపిటీషన్ జరుగుతుంది. సో మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద స్టూడెంట్స్. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం స్పోర్ట్స్ మీద చాలా దృష్టి పెట్టుకొని ఇప్పుడు సీఎం కప్ ఒక కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తుంది. సో గ్రామ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు అర్బన్ లోకల్ బాడీస్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్. గుర్తు తెలియని వ్యక్తిని తలపై మోదీ దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ యార్డ్ భవనంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లోజ్ టీమ్ సిబ్బందితో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.